1 పేరయ్య గారు చెప్పండి. అవునండి, అవునండి. అవునా అండి? నెక్స్ట్ టైము బెటర్ లక్ అంటారా? సరేలే. ఛీ, ఏం జీవితమో ఏంటో, ఎప్పుడు ఇంతే. ఛీ ఛీ ఛీ. ఏంట్రా దిగాలుగా అలా కూర్చున్నావు? ఎవరు ఫోన్లో? పెళ్ళిలో పేరయ్యండి. అంటే నీకు సంబంధం ఫిక్స్ అయిందా? మిస్ అయిందండి బాబు. అయ్యో, ఎందుకని? నేను హైట్ తక్కువ ఉన్నానని పెళ్లి కూతురు వద్దందంట బాబు. అవునా? కట్టుకున్నవాడు కష్టపడి 2 పూట్ల తిండి పెట్టేవాడా, ప్రేమగా చూసుకునేవాడా, అవునా కాదా అని చూడాలి గాని హైటు వెయిట్ దేనికండి? ఫోటో తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని అనుకుందేమోరా. స్టూల్ మీద ఎక్కి ఫోటో తీసుకుంటానులేండి. ఓరే తిప్పడు, ప్రతి సంవత్సరం నీ పెళ్లికి కొత్త బట్టలు పెడదామని నేను బట్టలు కొనడం, అవి వేరే వాళ్ళకి ఇవ్వడమే గాని నీకు పెళ్లి మాత్రం అయ్యట్లేదురా. సరే గాని బొబ్బట్లు చేయాలి, బెల్లం బయటికి తీ. వెళ్ళి. అలాగే అమ్మగారు. బొబ్బట్లా? మీరెందుకు నాలుగు చప్పరిస్తున్నారు? బొబ్బట్లు చేసేది పిల్లల కోసం. మీరు రండమ్మా, పద రండి. పదండి. వసే వసే వసే, గడపెట్టావేంటి? తీయవే. ఇంకా 2 గంటల వరకు మీరు లోపలే ఉండండి. బామ్మ, గడిపెడితే తాతయ్య గారు ఎలా బయటకు వస్తారు? చూడు మనవడా, ఆయన బయటకు వచ్చారనుకో, వేసిన బొబ్బట్లు వేసినట్టే ఆయన పొట్టలో వేసేస్తారు. అందుకని నన్ను లోపల ఉంచేస్తావా? నిన్ను లోపలుంచడానికే మేం బెల్లం కావాలని నాటకం ఆడాం. అయినా నేనేం ఎక్కువ తినేశాననే, ఒక్క చిన్న ముక్కగా. బామ్మగారు పోనీలేండి, రానివ్వండి. నీకు పాపం అనిపిస్తుందమ్మా, ఆయన బయటకు వస్తే ఒక ముక్క అని అన్ని తినేస్తారు. రాత్రులు నిద్రపోకుండా అక్కడ నెప్పి ఇక్కడ నెప్పని నన్ను చంపుతారు. తలుపు తీయవే. మీరు పదండి. సంగీత వారసురాలా, నువ్వైనా తలుపు తీయమ్మా. ఆ తను నీకు వారసురాలైనా ఇక్కడ నా మాటే ఫైనల్. మొగుడనే కనికరం లేకుండా నన్ను గదిలో ఉంచి తలుపేస్తావా? నువ్వు నరకానికి పోతావే. ఇన్ని రోజులు నీ సంగీత సాధనతో నేను పడుతున్న నరకం కంటే అదేం పెద్ద గొప్పది కాదులేండి. అక్కడే ఉండండి. ఓసే ఓసే, తలుపు తీయవే. పదండి, మనం వెళ్దాం. పదండి, రండి. అవును బామ్మగారు, ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు ఎప్పుడు కొట్టాడుకుంటూ ఉంటారు? ఆ మాత్రం కొట్లాట్లు, ఒకరినొకరు అనుకోవడాలు, గిల్లి కచ్చాలు లేకపోతే మా జీవితాలు చాలా బోర్ కొట్టేస్తాయిరా. అవును, నేనేదో అనటం, అది నా మీద సెటర్లు వేయటం, నేను అలకడం, అదేమో బతిమాలడం, లేదా అది బొంగమూతి పెట్టుకుంటే నేను దాన్ని బతిమలాడటం. ఇలా మాకు తెలియకుండానే రోజు గడిచిపోతుందయ్యా.
సమయం తెలియకుండా ఉండడం కోసమే మా ఈ తపనంతా. ఆల్నా పాలనా చూసుకోవడానికి మాకు పిల్లలు లేరు. ముద్దు ముచ్చట్లాడుకోవడానికి మాకు మనవలు కూడా లేరు. దానికి నేను చిన్నపిల్లాడిని, నాకు అది చిన్నపిల్ల. మాకు మేమే అంతా. ఎవరూ లేరు అనేది పక్కన పెడితే ఒకరికొకరు మేమున్నామనుకుంటున్నారు, చూశారు కదా? అదే నిజమైన అదృష్టం బామ్మగారు. మీరు మాలాగే ఒకరి మీద ఒకరు ప్రేమని పెంచుకుంటే ఈ అదృష్టాన్ని మీరు అనుభవించొచ్చు. అదృష్టం మాదైనా పిల్ల పాపలతో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటే ఆ ఆనందం మా పెద్దవాళ్ళది. పిల్లలు అలా ఉంటే చూడాలన్నదే మాలాంటి పెద్దవాళ్ళ ఆశ. సరే సరే, బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. మరి మీరు? మేమింకా చాలా ముచ్చట్లాడుకోవాలి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. డోంట్ డిస్టర్బ్. ఎంజాయ్. వెళ్ళండి. అలా ప్రేమించే బామ్మ దొరకడం తాతయ్య గారి అదృష్టం. అంత ప్రేమగా ఉండే తాతగారు దొరకడం మన బామ్మగారి అదృష్టం. పెళ్లిలో నాతి చరామి అంటూ మాటిచ్చి కట్టెలో కాలే వరకు ఆ మాటకి కట్టుబడి నడిచేవాడే భర్త. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ అతను అడుగులో అడుగేస్తూ నడిచేదే భార్య. అవును, ఆ కమిట్మెంట్ కి నిజమైన డెఫినేషన్ వీళ్ళిద్దరే. నిజమైన భార్య భర్తలకు ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, మనం కూడా వాళ్లలాగే ఉండాలండి. హలో, ఏంటి సెలవిచ్చారు? మనం కూడా వాళ్లలాగే ఉండాలి. ఆ వయసుకొచ్చిన వాళ్లలాగే ఆనందంగా తృప్తిగా కలిసి బ్రతకాలి అంటున్నాను. నిజమైన భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అని ఈ రోజు మనం వాళ్ళని చూసి అనుకుంటున్నట్టే రేపు మనల్ని చూసి మన పిల్లలు అనుకోవాలి. మేడం గారు, ఎమోషన్లో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయడం ఏంటండి? ఏ తలుచుకుంటే మనం మాత్రం అలా ఉండలేమా? మనమైతే ఉండం. అదేంటి, నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు. హలో హలో హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు నమ్మితే అక్కడే ఆపు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో గాని నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ఎందుకు ప్రేమించలేదు? ఎందుకు ప్రేమించారు మీరు? ఏంటి బెదిరిస్తున్నావేంటే? ప్రేమించినట్టు కొడతావా ఏంటి? లేకపోతే ప్రేమించడం లేదు అంటే నేను మీ భార్యనే కదా. ఎలా అయ్యావు? మా నాన్న బలవంతంతో నువ్వు నా భార్య అయ్యావే గాని నేను నిన్నేం ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? అలా నిలబడి చూస్తారేంటి? నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఇది అందించొచ్చు కదా. నువ్వు కష్టపడుతున్నావా? ఇంతవరకు మేం చేసిందేంటి మరి? దాన్ని ప్రారంభించడం అంటారు. దీన్ని పూర్తయిందంటారు. ఇల్లంతా చక్కగా అలంకరించేసావమ్మా. ఇవాళ శివరాత్రి కదా తాతయ్య గారు, అందుకే ఉదయాన్నే లేచి ఒంటి చేత్తో ఈ పనులన్నీ చేశాను. ఏంటి? నువ్వు చేసావా? అరుంధతి, అరుంధతి. అబ్బబ్బబ్బా, ఏంటయ్యా నీ గోలా? చూసావా, నా చిన్న మనవరాలు, నా సంగీతానికి వారసురాలు ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ ఎలా చేసిందో. అది ఇప్పుడేగా లేచింది. నేనిప్పుడు లేవడం మీరు చూసారా? అవును బామ్మ, పాపంతో నువ్వు ఉదయాన్నే లేచి అన్ని పనుల్లో మాకు సాయం చేసింది. మాట మార్చకండి. కష్టపడింది నేను, ఉడతా భక్తిగా నాకు సాయం చేసింది మీరు. అవునవును, పూజ గదేమో వదిన రెడీ చేసింది, తోరణాలేమో నేను అన్నయ్య కలిసి కట్టాం. లాస్ట్ లో వచ్చి నువ్వు తోరణానికి ముడేసావు. ఇది నువ్వు పడిన కష్టం.
చూసారా తాతగారు, ఇంత కష్టం చేస్తే అసలు గుర్తింపే ఇవ్వట్లేదు. వాళ్ళంతేనమ్మా, వచ్చి రావడంతోనే నిన్ను నా సంగీతానికి వారసురాలిగా ప్రకటించేశానుగా. ఆ గౌరవం వాళ్ళకి దక్కలేదని నీ మీద కుళ్ళు. అవునర్రా, పనులని మీరు చేస్తుంటే ఈ ఎదవ ఏం చేస్తున్నట్టు? రే తిప్పడు తిప్పడు. అమ్మగారు చెప్పండి అమ్మగారు. ఏరా, ఇంటికొచ్చిన పిల్లలు పని చేస్తుంటే నువ్వు బయటేం చేస్తున్నావురా? అంటే ఇప్పుడు మీరు సంగీత సాధన చేసే టైం అయింది కదండి. ఇప్పుడు మీరు మొదలు పెడితే పారిపోవడానికి ఈజీగా ఉంటుందని బయటే ఉన్నానండి. అర్రే, ఇది నేను సంగీత సాధన చేసే సమయం కదా, ఆ సంగతే మర్చిపోయానురా. హర హర మహాదేవ శంభో శంకర. 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 నువ్వు నా కాళ్ళు మొక్కొద్దు. వెళ్ళిపో. స్వామి, వాళ్ళు నా మనవడు మనవరాలు స్వామి. అందరినీ ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళని మాత్రం ఎందుకు ఆశీర్వదించారంటున్నారు స్వామి? ఏమని ఆశీర్వదించమంటావు? ఈ పిల్లకి పెళ్లి కాకపోతే కళ్యాణమస్తు అని ఆశీర్వదించవచ్చు. భార్యాభర్తల అనురాగం వీళ్ళ మధ్య ఉంటే పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని ఆశీర్వదించవచ్చు. త్వరలో దారులు వేరై ఎవరికి వారు విడిపోయే ఈ జంటని ఏమని ఆశీర్వదించమంటావు? ఏంటి స్వామి ఇది? మా అన్నయ్య వదినలు విడిపోవడం ఏంటి? స్వామి, ఈ పిల్ల బంగారం స్వామి. మా మనవడికి పంచ ప్రాణాలు కూడా. దేవుని నిర్ణయం కర్మని బట్టి ఉంటుంది, మీరు ఏర్పరచుకున్న బంధాలను బట్టి కాదు. వీళ్ళు కలిసి ఉండడం అనేది జరగదు. ఇదే ఆ పరమేశ్వరుడి నిర్ణయం. హర హర మహాదేవ శంభో శంకర.
స్వామీజీ ఏంటి అలా అనేశారు? స్వామీజీ ఏంటి అలా అనేశారు? అలాగే పంతులు గారు, అభిషేకంలో ఎలాంటి ఆటంకము కలగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేస్తాను పంతులు గారు. అయితే సాయంత్రం మీ ఇంటికొచ్చి పూజ విధి విధానం నియమ నిబంధనలు చెప్తాను. కర్తవ్యం మీది, భారం ఆ పరమేశ్వరుడిది. డాక్టర్, ఏమైంది డాక్టర్? డాక్టర్ బాబు, మా ముసలాయనకి ఏం కాలేదు కదా? ఏం పర్వాలేదు కదా? పరిస్థితి ఏం చెప్పడానికి వీలు లేకుండా ఉందమ్మా. ఏంటి డాక్టర్? పల్స్ అందడం లేదు. గుండె కొట్టుకునే వేగం కూడా బాగా తగ్గిపోయింది. ఇంజెక్షన్ చేశాను. ఈ పాటికి ఆయనలో చలనం రావాలి. రాలేదంటే పోనీ ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాం. అలాగేనే. ఉపయోగం ఉండదండి. ఈ పరిస్థితుల్లో ఆయన్ని కదిలించడం కూడా మంచిది కాదు. ఆయన శరీరంలో కొంచెమైనా స్పందన వస్తేనే మనం ఏ ట్రీట్మెంట్ అయినా చేయగలం. కానీ ఇంతకంటే ఎలా చెప్పను నేను? బామ్మ ప్లీజ్, బామ్మ బామ్మ కంట్రోల్ చేసుకోండి. బామా బామ్మ బామా ఊరుకోండి. తాతయ్య, తాతయ్యకి ఏం కాదు, ఏం కాదు బామ్మ, ఏం కాదు తాతయ్యకి. సింగింగ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు పాపం. పాపం. మీరు ఎప్పటికీ గాన కోకిల కాలేరు. ఆ పేరుని మీరు మార్చేసుకోండి. రోజు మీరు పాట పాడి హింస పెట్టేవాళ్ళు కదా. ఇక ఆ గోల తప్పిందని పండగ చేసుకుంటాం. ఇప్పుడు మీరు సాధన చేసే సంగీత వాయిద్యాల్ని బయట పారేస్తాను. మీకు సంగీతం రాదు, పాడటమే రాదు. తాతగారు, ఏమండి? తాతయ్య, నేను నిజమే చెప్తున్నాను. మీరు కొట్టినా సరే మీకు సంగీతం రాదు, రాదు. ఏమండి? మీకు సంగీతమే రాదు, 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 రాదు. అవును.
అమ్మగారు అయ్యగారు మనకు దక్కారండి. మనిషిని కదిలించే శక్తి పాటకి అక్షరాలకి ఉందంటారు. ఇవాళ నువ్వు అదే చేసావమ్మా. పూర్తిగా కోమాలోకి వెళ్ళిన మనిషిని మళ్ళీ మామూలు మనిషిని చేశావు. గురువుగారు, మీరు ఎక్కువగా ఎక్సైట్ అవ్వకండి. ఇక మీకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. తాతయ్య బాగుంది కదా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఈ అమ్మ పసుపు కుంకాలు నిలబెట్టడానికే వచ్చింది. నువ్వు ఏమైపోతావో, నీ కాపురం ఏమైపోతుందో అని గుడిలో పూజలు చేయించాలని నేను ఆలోచిస్తుంటే సాక్షాత్తు అమ్మవారిలా వచ్చే నా భర్త ప్రాణాలు కాపాడి హలో ఉసే నేనే. ఏంటో చెప్పు. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కబురు లేదు, కాకరకాయ లేదు. ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో ఏం తెలియట్లేదే. నిజం చెప్పు. నేను ఎలా ఉన్నానో అని తెలుసుకోవడానికి చేసావా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందోనని తెలుసుకోవడానికి కాల్ చేసావా? రెండూనే. అన్నట్టు అరుంధతి భర్త నువ్వు గ్రిప్ లో పెట్టుకున్నావా? ఆ గుండమ్మ కంటే నువ్వే మంచిదానివని అనిపించుకున్నావా? అన్నీ నేననుకున్నట్టే జరుగుతున్నాయి నానమ్మా. నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయింది ఇక్కడ ఒకటి జరిగింది నానమ్మా. ఏంటి అది? ఆ గుండమ్మ ఆదిలు త్వరలోనే విడిపోతారంట. చిలక జోష్యం చెప్పించావా? చెప్పింది చిలక జోష్యుడు కాదు, ఎవరో తపశ్శక్తి ఉన్న అఘోరా. అవునా? హా, ఆ మాట విన్నప్పటి నుంచి ఆ గుండమ్మ వణికిపోతుంది. ఆ అరుంధతి ఎలాగైనా ఈ గండం నుంచి గుండమ్మని బయటపడేయాలని తాపత్రయపడిపోతుంది. 21 బిందెలతో దేవుడికి అభిషేకం చేస్తే ఏదో ఫలితం ఉంటుందని చెప్తే అది చేయాలని నిర్ణయించారు. ఎలా నిర్ణయిస్తారే? వాళ్ళు విడిపోరుగా. నేనుండగా అభిషేకాలు పరిహారాలు ఎలా జరగనిస్తానమ్మా? ఇది ఓన్లీ నాకు దేవుడిచ్చిన అవకాశం. అది చేసే పూజలు పరిహారాలు ఏవి జరగకుండా చేస్తాను. వాళ్ళు విడిపోవడం నేను కళ్ళారా చూస్తాను. ఆ శుభవార్త చెప్పడం కోసం నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అలాగే. భగవంతుడా, నీకు ధర్మం కాదు, నీ సంకల్పమై మేం విడిపోవడం అయితే గనక నువ్వు అసలు దేవతవే కాదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో శాపమై ఇవాళ నన్నిలా వెంటాడుతోంది. అదే నిజమైతే నా తప్పుని మన్నించు, ఆ పాపాన్ని తొలగించు. రేపు పాప పరిహారం కోసం పూజ చేస్తున్నాను. ఎలాంటి ఆటంకం కలగకుండా నువ్వే రక్షగా ఉండి పూజ నిర్విఘ్నంగా పూర్తి చేయించాలి.
గుండమ్మా ఏమైంది? పట్టు కోల్పోవద్దు. పట్టు వదిలితే పూజ విఫలమైపోయినట్టే. జాగ్రత్త అమ్మా. స్వామి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఎలాంటి ఆటంకము కలగకుండా చూడు స్వామి. నాకు శక్తిని ప్రసాదించు స్వామి. ఓం నమ శివాయ. జారడానికి తేనె పూస్తే జారకుండా బయట కొంగు చుట్టుకుంటుందా? ఇది మామూలుది కాదు. అయినా నేనేం తక్కువదాన్ని కాదులే. ప్లాన్ ఏ ఫ్లాప్ అయితే ప్లాన్ బి ఉంది కదా నా దగ్గర. పూజ ఎలా పూర్తవుతుందో చూస్తా. బాబీ ఏంటి తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది? స్వామి, నా ప్రయత్నం ఆపడానికి ఏవో శక్తులు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. కళ్ళు మంటలు తట్టుకోలేకుండా ఉన్నాను స్వామి.
ఈ 2 బిందెలే, ఇవి కూడా పోసేస్తే తేనె రాస్తే బిందెని జారనివ్వలేదు, కళ్ళల్లో స్ప్రే కొడితే పట్టు సడలివ్వలేదు. ఏదో ఒకటి చేయకపోతే పూజ పూర్తయిపోతుంది, దీని దోషం పోతుంది, ఆది గుండమ్మలు విడిపోవడం జరగదు. ఎలా ఎలా ఏం చెయ్యాలి? ఏంటి తిక్కల్ది, ఇంకా ఫోన్ చేయలేదు? ఇవాళ దోష నివార్థం, శివుడికి అభిషేకం చేస్తుంది, ఆ పూజ చెడగొట్టేసి ఫోన్ చేస్తాను అంది. ఇంకా చేయలేదు అంటే కొంప తీసి లోకేశ్వరి ప్లాన్ బెడ్స్ కొట్టిందా? మనమే ఫోన్ చేద్దాం. ఈ ముసల్దానికి నాకంటే ఆత్రంగా ఉంది. హలో, చెప్పు నాన్నమ్మా. నువ్వు కదా చెప్పాల్సిందే. ఏమైంది? గుండమ్మ పూజ నాశనం చేసావా? తెలుసుకోవాలని అడుగుతున్నావా, లేకపోతే నా మీద ఏదైనా డౌట్ తో అడుగుతున్నావా? నేనెందుకలా అనుకుంటానే, అక్కడ ఏం జరిగిందో తెలియక టెన్షన్ తో హార్ట్ అటాక్ వచ్చి ఎక్కడ పైకి పోతానో అనే భయంతో అడుగుతున్నానే. ఈ ముసల్దానికి లోకేశ్వరి కెపాసిటీ మీద ఎంత నమ్మకం ఉందో చూద్దాం. ఆ నానమ్మ, అసలు ఇక్కడ ఏం జరుగుంటుందని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. విషయం చెప్పకుండా సాగదీస్తుంది అంటే తేడా కుట్టేసినట్టే ఉంది. ఏముందే, ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలని నువ్వు ఎత్తులు వేయటం, అది నీకే రివర్స్ కొట్టడం, గుండమ్మ విజయ గర్వంతో నవ్వుకోవడం, అది చూసి ఎప్పుడూ ఇలాగే ఎందుకు జరుగుతుంది అని నెత్తి నోరు కొట్టుకుంటూ నువ్వు ఏడవటం, మళ్ళీ గుండమ్మని దెబ్బ కొట్టడానికి ఇంకో దిక్కుమాలిన ప్లాన్ వేయటం. ఎప్పుడు ఇదేగా జరిగేది. ఇప్పుడు కూడా అలాగే అయ్యుంటుందని ఊహించా. నానమ్మా, నిన్ను నేను పరిగెత్తించి కొడతానని ఎప్పుడైనా ఊహించావా? లేదు. ఏ? నేనిక్కడి నుంచి అక్కడికొచ్చాక ఫస్ట్ చేసే కార్యక్రమం అదే. నేనేం చేశానే? లేకపోతే ఆ గుండమ్మ మీద నేనెప్పుడు ఓడిపోతూనే ఉంటానా? అంటే ఇప్పటి వరకు జరిగింది అదే కదా అని. అది గతం. కానీ ఇప్పుడు ఈ లోకేశ్వరి టైం నడుస్తోంది. ఆపరేషన్ సక్సెస్, గుండమ్మ పూజ ఫ్లాప్.